అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్యల పట్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ సంబంధించినటువంటి జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర తలపెట్టినటువంటి మహాధర్నాకు తెలంగాణ సాగురి తరపున సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇలా ప్రకటించడం జరుగుతుంది. మా అధ్యక్షులైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కూడా ఈ యొక్క మహాధర్నాకు ప్రత్యక్షంగా అటెండ్ కావడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నాడు అధికారంలోకి రావడం కోసం అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఓట్లను దండుకోవడంలో భాగంగా అనేక తప్పుడు హామీలు ఇచ్చిళ్ళు. వాళ్ళకు ఉద్యోగాలు అనేటువంటి వాళ్ళ జీతాలు అనేటువంటి ఇప్పటివరకు కూడా రాలేనటువంటి పరిస్థితి. సుమారుగా 8 నుంచి 9 నెలల కాలం పాటు జీతాలు ఆపితే ఆ కుటుంబాలు ఏ విధంగా జీవనం సాగిస్తూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక వర్గాలు ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దరిదాపుగా 5 లక్షల పైచిలకు ఉద్యోగులు ఈ యొక్క అవుట్సోర్సింగ్లో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యల పట్ల మీరు ఆ రోజు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ తప్పుడు వాగ్దానాలను ఇలా నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిళ్ళు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారానే జీతభత్యాలు ఇస్తున్నారు, ఉద్యోగ భద్రత అనేటువంటిది ఉన్నది. కానీ ఇదే ఇక్కడ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇప్పటివరకు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా కూడా ఇలా ఉన్నటువంటి ఉద్యోగులను కూడా తీసివేస్తూ అవసరానికి వాడుకొని కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని రోడ్డు మీద పడేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తక్షణమే వాళ్ళ యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇచ్చే విధంగా, వాళ్ళ జీతభత్యాలు సక్రమంగా ప్రతి నెల ఇచ్చే విధంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విధంగా వాళ్ళకు అవకాశం కల్పించి అదేవిధంగా వాళ్ళ జీతభత్యాలు కూడా అదేవిధంగా ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు కూడా ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ఉండి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.